శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి తెల్లవారుజామున 5:41 వరకు, తదుపరి త్రయోదశి. చిత్తా నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. ఆయుష్మాన్ యోగం సాయంత్రం 4:25 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. కౌలవకరణం సాయంత్రం 4:36 వరకు, తదుపరి తైతులకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:04 నుండి 3:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:42 నుండి 2:29 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు ద్వాదశి, విష్ణుదేవత అనుగ్రహప్రదాయకమైనటువంటి తిథి ఈనాడు. ఈ ద్వాదశి నాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి దేవతారాధన అయినా సరే విష్ణువు యొక్క దివ్య కృపను మనకి పరిపూర్ణంగా అందజేస్తుంది. నిన్నటి రోజు ఏకాదశి వ్రతం చేసినటువంటి వాళ్ళు ఇవాళ సంగవకాలం అంటే సూర్యోదయ ప్రభృతి 3 గంటల లోపే విష్ణుదేవతారాధన పూర్తి చేసి ఇతోధికంగా దానాదులు ఆచరించి వాళ్ళు పారణ చేయాలి, అంటే భోజనం చేయాలి అని శాస్త్రవచనం. ఈ ద్వాదశి నాడు సాలగ్రామ దానం గనక చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సాలగ్రామ దానం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని మనం విష్ణుమూర్తి యొక్క దివ్యకృపను పరిపూర్ణంగా పొందగలుగుతామని మనకి కార్తీక పురాణంలో కూడా సాలగ్రామ దానం గురించి విశేషంగా చెప్పబడుతుంది. సాలగ్రామ స్వయం విష్ణు అని సాలగ్రామ దానం చేసినటువంటి వారికి సమస్త పాపాలు, కర్మ బంధాలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రవచనం. అసలు సాలగ్రామాన్ని నిత్యం గనక ఆరాధన చేసి సాలగ్రామ తీర్థాన్ని గనక మనం పుచ్చుకున్నట్లయితే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత. వారి అంటే జలం. సాలగ్రామం మీద నుండి పోసినటువంటి ఆ జలం ఏదైతే ఉన్నదో విశేషమైనటువంటి పాపాలను సైతం హరిస్తుందట. ఆ జన్మకృత పాపానాం, కొన్ని జన్మల నుండి మనం చేసినటువంటి పాపాల యొక్క ఫలితం ప్రాయశ్చిత్తం దినే దినే. ఏ పూటకు ఆ పూట ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం సాలగ్రామ తీర్థం వల్ల. అటువంటి పుణ్యప్రదమైనటువంటి సాలగ్రామ దానం ఈ ద్వాదశి నాడు చేయటం కూడా చాలా విశేషం. అట్లాగే కార్తీక మాసంలో కొన్ని విశేషమైనటువంటి దానాలు చెప్పబడ్డాయి. అటువంటి వాటిలో గుమ్మడికాయను దానం చేసినట్లయితే, కూష్మాండ దానం గనక చేసినట్లయితే ఐశ్వర్యవృద్ధి కలుగుతుంది అని, అట్లాగే జన్మాంతరాలలో చేసినటువంటి బ్రహ్మహత్యాది పాతకాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి దానమయూఖాది గ్రంథాలలో ఈ కార్తీక మాసంలో చేయదగినటువంటి దానాల గురించి చెప్పబడ్డాయి. అటువంటి ఈ ద్వాదశి పర్వదినం నాడు ఇతోధికంగా వాసుదేవ స్తోత్రపారాయణ, వాసుదేవ అర్చన, వాసుదేవ నామాలను యథాశక్తిగా అందరూ కూడా పారాయణ చేసి విష్ణుమూర్తి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులు అవ్వాలని, అవుతారని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, అంతేకాక ఏ రాశి వారు ఏ సంఖ్యని ఈరోజు అదృష్ట సంఖ్యగా స్వీకరించవచ్చునో ఆ విశేషాలన్నిటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వాదశి, బుధవారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో చంద్రుడు కేతువు ఉన్నారు, వృశ్చికంలో రవి బుధులు ఉంటే బుధుడు వక్రీకరించి ఉన్నాడు, శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు, తదుపరి కుంభంలో శని ఉంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని
సంప్రదించి మాత్రమే ఏ పనైనా చేపట్టడం అత్యవసరం. కుటుంబంలో ఉండే రహస్యం ఎవ్వరికీ వెళ్ళే అవకాశం ఏమాత్రమూ లేదు. ఏకాభిప్రాయం మీదే కుటుంబం అంతా నడుస్తూ ఉండడం ఆనందించదగినటువంటి అంశం. ఎప్పుడో ఉన్నటువంటి పాత మిత్రులు కలిసేటువంటి అవకాశం ఉంది. అంతేకాక తాము ఏ గురువుల దగ్గర చదివారో ఆ గురువుల్ని సన్మానించుకునేటటువంటి అవకాశం కూడా అనూహ్యంగా కలిగే అవకాశం ఏర్పడవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాల గణపతిని ఆరాధించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా సంశయాస్పదమైనటువంటి బుద్ధితో ఉంటారు. ప్రతి ఆలోచన కూడా అనుకూలంగా ఉన్నట్లే అనిపించినప్పటికీ కూడా ఆలోచన చిత్రమైనటువంటి తీరులో ఉండొచ్చు. పై అధికారులతో మాట్లాడే సందర్భంలోనూ పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించేటటువంటి సందర్భంలో కూడా వీరిదైనటువంటి ఆలోచనని దానికి జత చేయడం పై అధికారులకి నచ్చనితనంగా ఉంటూ ఉండొచ్చు. ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో మాత్రం శారీరక అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రయాణించడం చాలా మంచిది. లేని పక్షంలో ఔషధ సేవని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కువ ఆలోచనలతో సతమతమవుతూ కనిపిస్తూ ఉంటారు. ఎందుకింత శ్రమపడాలనేటటువంటి నిర్వేద భావంతో కూడా ఉంటూ ఉంటారు. ఏదైనా అపకీర్తి తమకి సంక్రమిస్తుందేమో అనే భయంతో కూడా ఉంటూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైనటువంటి కృషిని శ్రద్ధని చూపిస్తూ ఉంటారు కూడా. విదేశాల్లో వీరుండేటటువంటి అవకాశం గోచరిస్తోంది. విదేశంలో వీరున్నటువంటి సందర్భంలో తాత్కాలిక శీత ఉష్ణత ఆ విధానాలకి అనుగుణంగా శరీరాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కొంత శ్రమ పడవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చు. ముఖ్యంగా అనారోగ్యమే కానీ వచ్చినట్టయితే వెంటనే వైద్య పరీక్షకి సిద్ధపడి ఉండడం చాలా అవసరం. సకాల నిద్ర భోజనాలు చాలా మంచివి. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని ఆరాధించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించేటైతే సమస్య నివారణం అవడమే కాకుండా ఉత్తమ గ్రహ లాభం ప్రాప్తిస్తుంది. తద్వారా వ్యాపార లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వచ్చిన లాభాన్ని వచ్చినట్టుగా అమాంతంగా వస్తువుల్ని కొనేసేటటువంటి విధానం ప్రకారం ఇంత లాభము వ్యర్థమైనట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. తమవైనటువంటి పొలాలని తోటలని ఇండ్లని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండని పక్షంలో అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. శారీరకమైనటువంటి అనారోగ్యం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి అనారోగ్యం కాకపోయేటటువంటి కారణంగా ఆనందంగానే ఉండగలుగుతారు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు రసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే దాంపత్యంలో అన్యోన్య భావం ఏర్పడుతుంది. గృహ లాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికమైనటువంటి దృష్టి తప్ప హార్దికమైన బాంధవ్యానికి సంబంధించిన బంధు జన దృష్టి ఉండే అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. ఆ కారణంగా అందరూ కూడా వీరి ప్రవర్తన గురించి మరో తీరుగా మాట్లాడుకునే విధానం గోచరిస్తోంది.
పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని, అలాగే పుణ్య నదీ స్నానాలు చేయాలని, ఏవేవో కొత్తమైనటువంటి ఆలోచనలన్నీ కుటుంబంలోని అందరూ తెలియజేస్తే తప్పక అలాగే అని అన్నప్పటికీ కూడా ఈ ఆర్థికమైనటువంటి లావాదేవీల కారణంగా వాయిదా పడుతూ ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఎవరితోనూ వాగ్వివాదాన్ని చేయడానికి ఇష్టపడరు, కానీ మౌనంగా మాత్రం వాగ్వివాద స్థితి వచ్చేటటువంటి విధంగానే వీరి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల వివాదాలు పరిష్కరింపబడతాయి. ఆగిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, ఏ విధమైన అనుమాన దృష్టి లేకుండా ఉండగలుగుతారు, ఎక్కడా అప్పు చేయాలనే ఆలోచన కలిగి ఉండరు. ఆర్థికంగా ఆ మధ్య వచ్చినటువంటి లాభాన్ని రొక్కంగానే ఉంచుకుంటారు తప్ప ఎక్కడ పెట్టుబడి పెట్టినప్పటికీ ఏ విధమైన ఏ నష్టం కలుగుతుందో అనే మానసిక భయంతోనే ఉంటూ కనిపిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ అనుకూలంగానే ఉంటాయి. అంతేకాక వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు కూడా అనుకూలంగానే ఉన్నటువంటి కారణంగా ఉన్న ఆదాయంతో సంతృప్తి పడుతామనేటువంటి ఆ విధమైన నిర్ణయానికి సిద్ధంగా ఉంటారు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి నాలికేరం అంటే కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారానికి అప్పుడెప్పుడో చేసినటువంటి అప్పు కారణంగా పెరిగినటువంటి వృద్ధి అంటే వడ్డీని చెల్లించడం కోసమని వ్యాపారాన్ని విస్తరింప చేయాలని భావిస్తారు. వ్యాపార విస్తరణ చేయడం కోసమని అభ్యాసం చేసేటటువంటి వీరి ద్వారా ఎక్కువ మొత్తం యజమానికి నష్టపడేటటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఈ అజమాయిషీ చేసేటటువంటి వారి మీద రహస్యంగా అజమాయిషీ చేసేటటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం. ఏ విధమైనటువంటి వాగ్ వివాదాలు లేకుండా సంస్థని నడపగలుగుతారు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనంతో పాటు దైవ దర్శన ఉద్దేశ్యం కూడా వీరికి ఉండేటటువంటి కారణంగా అనుకూలంగా నడిపించుకోగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున తమ కార్యక్రమాలన్నింటినీ కూడా. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని ఆరాధించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ధైర్యంగా ఉండగలుగుతారు. ఎవరితోనూ వాగ్ వివాదాలకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉండరు. అకస్మాత్ వార్తని ఆ రాశివారు వినేటటువంటి కారణంగా ప్రయాణం చేయవలసిన అవసరం వీరికి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. అయితే ప్రయాణించేటటువంటి వారికి అదనంగా ప్రత్యేకమైనటువంటి ఒక చోదకుడు నడిపేటటువంటి వాడిని ఎంత దూరమైనా ఎంత ఖర్చైనా తీసుకువెళ్ళడం ఉత్తమం. పోటీ పరీక్షలకి ఎంత రాసినప్పటికీ కూడా ఏమాత్రపు ఫలితము అనుకూలంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆలోచించడం, నిరుత్సాహపడడం కంటే మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది ఈ రాశి వారికి ఈ రోజున. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజ గణపతిని ఆరాధించి వెలగపండని నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణ విముక్తి అవుతుంది. అంతేకాక అనుకున్నటువంటి చోట పెట్టుబడిని ఎక్కువ లాభం కోసం వినియోగించగలిగిన అవకాశం ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చన అనుకూలించే రంగు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తిగా తమ దృష్టి సంతానం మీద మాత్రమే కేంద్రీకరింపబడి కనిపిస్తూ ఉంటుంది. సంతానానికి మధ్యమ ఫలితాలకి మించి వస్తాయి తప్ప విశేషమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం తక్కువ. ముఖ్యంగా శారీరకమైనటువంటి రంగు కూడా
తక్కువగానే ఉండే అవకాశం గోచరించడంతో తాత్కాలికమైన నిరుత్సాహ స్థితి తల్లికి తండ్రికి కలిగే అవకాశం గోచరిస్తుంది. పుణ్యనదీ స్నానాలని చేయాలని అనేకమైన ఆలోచిస్తారు, కానీ కార్యాలయానికి సంబంధించినటువంటి తొందర పనులు ఒత్తిడిలో ఉన్నటువంటి కారణంగా ప్రస్తుతానికి ఆ ఆలోచనని తాత్కాలికమైనటువంటి విరామాన్ని ఇచ్చి విరమించుకుంటూ ఉండే అవకాశం గోచరించవచ్చు. ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా మాట్లాడగలిగిన కరకుదనం ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కరకుదనమే శ్రీరామరక్షగా ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోనే పోకూడదు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించగలిగినట్లయితే తప్పక వివాహ లాభం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి పట్టుదల తీరేంత వరకు కూడా ఆ ఆలోచనని మానకుండా ఉంటారు మకర రాశి వారు. కుటుంబంలో అందరి సహాయ సహకారాలు, అందరి సాధన సంపత్తులు ఉండేటువంటి కారణంగా తప్పక విజయాన్ని సాధించగలవనే సంపూర్ణ విశ్వాసంతో ఉంటారు. అది నిజం కూడా. ముఖ్యంగా చేసేటటువంటి ప్రతి పని కూడా కుటుంబ సభ్యులందరికీ తెలియజెప్పి మాత్రమే చేసే ఆలోచనలో ఉంటారు తప్ప సొంతంగా ఒకప్పట్ల నిర్ణయాన్ని చెప్పకుండా చేసే ఉద్దేశంలో ఉండరు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని ఆరాధించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. తద్వారా న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం, ఆర్థిక లాభంతో పాటు కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. సరైనటువంటి స్థలము, ఇల్లు, పొలము అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి కోసం చేయవలసినటువంటి కష్టాన్ని చేయలేకపోతున్నామనే దిగులుతో ఉంటూ ఉంటారు. శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి దిగులు కారణంగా ఏ పని సకాలంలో ముగించలేకపోతారు. అయినా వారిలో ఏ విధమైనటువంటి చలనము, భయము ఉండే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఏ పని చేసినప్పటికీ కూడా ఏకాగ్రతతో చేయాలి అని అనుకుంటారు. మధ్యలోనే బుద్ధి మారేటటువంటి అవకాశం గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల వివాదాలు పరిష్కరింపబడతాయి. ఆగిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి అనారోగ్య స్థితిలో ఉండొచ్చు. వైద్య పరీక్షలు చేయించుకోవలసినంత అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అర్థాన్ని గ్రహించుకోగలగాలి. న్యాయస్థానంలో ఏవైనా సమస్యలు అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే వాయిదా పడే అవకాశమే గోచరిస్తుంది తప్ప వీరు అనుకున్నట్టుగా పూర్తిగా కొట్టివేసే అధికారం, అవకాశం ఉండకపోవచ్చు. వీరికి సంబంధించిన దస్తావేజులు ఎక్కడెక్కడ ఉన్నాయో, భూములు వాటి ప్రకారం ఎక్కడున్నాయో, స్థలాలు, ఇళ్ళు వాటన్నిటినీ ఒకసారి పరిశీలించుకుని ఉంచుకోవడం మంచిది తప్ప కాగితాలను చూసి అన్నీ సరిగా ఉన్నాయి అని అనుకోవడం సరికాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా అనుకూలంగానే ఉండే అవకాశం బాగా గోచరిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటటువంటి సందర్భంలో మాత్రం ఆలోచించి ఆచితూచి మాత్రమే వ్యవహరించాలి. లేని పక్షంలో నష్టానికి గురయ్యే అవకాశం మరింతగా గోచరిస్తూ కనిపిస్తోంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి 4 ఇష్టమైనటువంటి ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే లలిత కళల్లో రాణింపు ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాగణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే బుధవారం. ఈ సందర్భంగా వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి,
అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందటానికి చందన దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అలాగే కార్తీక బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి పరిహారాలు ఏ విధంగా పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక బుధవారం సందర్భంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించటానికి, వృత్తిలో రాణించటానికి చందన దీపం విశేషంగా సహకరిస్తుంది. ఈ చందన దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. ఆ తర్వాత పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానికి 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు, చందనము వీటన్నిటినీ కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేయాలి. తులసి చెట్టు కాండము నుంచి వచ్చినటువంటి చందనాన్ని బియ్యపు పిండితో పాటు కలిపి ప్రమిద తయారు చేస్తే దాన్ని చందన దీపము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో పాటుగా తులసి చెట్టు వేరు లేదా తులసి చెట్టు కాండం నుంచి వచ్చినటువంటి శ్రీచందనాన్ని కూడా ఈ బియ్యపిండితో పాటు కలిపి పిండి దీపం తయారు చేసి ఆ పిండి దీపాన్ని రాగి పళ్ళెంలో ఉంచాలి. ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ పిండి దీపాన్ని కూడా కుంకుమ బొట్లు అలంకరించాలి. ఇలా వెలిగిస్తే దీన్ని చందన దీపము అనే పేరుతో పిలుస్తారు. కార్తీక బుధవారం సందర్భంగా ఈ చందన దీపం వెలిగిస్తే ధనపరంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఆ దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే కార్తీక బుధవారం సందర్భంగా విష్ణు ఆలయంలో మామిడి తోరణాలు అలంకరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి అవిసె పుష్పాలు సమర్పించిన, పద్మ పుష్పాలు సమర్పించిన, మల్లెపూలు సమర్పించిన, కేతకీ పుష్పం, మొగలి పువ్వు సమర్పించిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక బుధవారం సందర్భంగా గృహంలో శంఖాన్ని ఏర్పాటు చేసుకుంటే గృహంలో ఉన్నటువంటి వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే కార్తీక బుధవారం సందర్భంగా శంఖాన్ని గృహంలో ఎలా ఏర్పాటు చేయాలంటే, ముందుగా శంఖాన్ని తెచ్చుకొని ఆ శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఓం శ్రీ శంఖాయే నమః అని మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి గ్లాస్ తీసుకొని ఆ రాగి గ్లాస్కి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి రాగి గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో మామిడి ఆకులు ఉంచాలి. అప్పుడు ఆ రాగి గ్లాసు కలశం అవుతుంది. ఆ రాగి గ్లాసులో ఉన్నటువంటి నీటిని శంఖం మీద చిలకరిస్తూ కలశోదకేన శంఖం ప్రక్షాళ్య అని స్మరించుకోవాలి. ఆ తర్వాత రాగి గ్లాసులో ఉన్నటువంటి నీటిని శంఖంలో పోస్తూ కలశోదకేన శంఖం పూరయత్వ అని స్మరించుకోవాలి. ఆ తర్వాత ఓం అగ్నిమండలాయ నమః, ఓం ఆదిత్య మండలాయ నమః అని శంఖానికి నమస్కారం చేసుకోవాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కార్తీక బుధవారం శంఖాన్ని గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఆ శంఖం దగ్గర ఒక పసుపచ్చటి చామంతి పువ్వు లేదా ఒక ఎరుపు రంగు పుష్పము ఉంచినట్లయితే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి కార్తీక బుధవారం సందర్భంగా చందన దీపాన్ని వెలిగించండి. అలాగే దాంతోపాటుగా శంఖాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపు కార్తీక బహుళ త్రయోదశి తిథి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.